గురుగారు, తక్షకుడు పరీక్షిత్తుని కాటు వేయటానికి అతనుకున్నటువంటి శాపమే కారణమా, లేకపోతే ఇంకేదైనా నేపథ్యం ఉందా? ఇంకో కారణం కూడా ఉన్నది అని పురాణాలు చెబుతున్నాయి అక్కడక్కడ అరకొరగా. ప్రధానమైన కారణం శమీకుడు అనబడే ఋషీశ్వరుని కుమారుడు శృంగి. అతడు శాపం పెట్టాడు, తక్షక విషాగ్ని చేత మరణిస్తాడు అని. ఇది ప్రధానమైన కారణం. రెండవ కారణం కూడా కొన్ని పురాణాలలో సూచ్యాధిసూచకంగా తెలియజేయబడింది. రెండవ కారణం ఏమంటే, ఖాండవ ప్రస్థాన్ని దహనం చేసేటప్పుడు, ఖాండవ వనం దహనం చేశాడు అర్జునుడు. అగ్నిహోత్రుడు వచ్చి అర్జునునకు గాంధీవము అనేటువంటి ధనస్సును ఇచ్చి, ఈ అరణ్యం మొత్తాన్ని నీవు దహనం చేయవయ్యా, నాకు కలిగిన అజీర్ణ వ్యాధి పోతుంది అని అగ్నిహోత్రుడు ప్రార్థించాడు. ఆ అగ్నిహోత్రునికి కలిగిన అజీర్ణ వ్యాధిని పోగొట్టడం కోసం ఖాండవ వనాన్ని దహనం చేశాడు అర్జునుడు. చేసేటప్పుడు ఆ అరణ్యంలో తలదాచుకున్నది ఈ తక్షకుడు కుటుంబంతో సహా. ఆ అరణ్యంలో పుట్టలు ఉన్నాయి, ఆ పుట్టల్లో ఉన్నది తక్షకుడు అనబడేటువంటి సర్పము, దాని భార్య, ఆ పిల్లలు, మొత్తం అందరు కుటుంబం అంతా అక్కడే ఉన్నారు. నేను ఈ అరణ్యాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటున్నాను. నీవు దహనం చేస్తే నేవున్న ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాన్ని దహనం చేయి, లేదా అసలు దహనం చేయకుండా ఉండవలసింది అని ప్రార్థించింది. ఆ తక్షకుడు అనే సర్పం వచ్చి ప్రార్థించాడు. ఎంత ప్రార్థించినా అర్జునుడు వినలేదు. నేను ముందుగా అగ్నిహోత్రునికి మాట ఇచ్చాను కనుక తప్పక దహించవలసిందే అని చెప్పాడు. ఎంత ప్రార్థించినా వేడుకున్నా వినక తాను ఉన్న ప్రదేశాన్ని కూడా దహనం చేశాడు కనుక ఎలాగో తప్పించుకున్నాడు అక్కడి నుంచి తక్షకుడు. తాను ఉన్న ప్రదేశాన్ని కూడా దహనం చేశాడు కనుక ఇతడి యొక్క వంశంలో ఉన్న వాళ్ళని, ఇతడిని కానీ ఏదో ఒకటి చేసి నా కక్ష తీర్చుకోవాలి అని అనుకున్నాడు తక్షకుడు. ఇప్పుడు అర్జునుడిని ఏమీ చేయలేకపోయాడు, అర్జునుని పుత్రుడైన అభిమన్యుణ్ణి ఏమీ చేయలేకపోయాడు. ఆ అభిమన్యుని పుత్రుడైనటువంటి ఈ పరీక్షిత్తుని కాటు వేసి అర్జునుని పైన ఉన్న పగను తీర్చుకోవటం కోసం ఆ పని చేశాడు అని కూడా కొన్ని పురాణాల్లో ఉన్నది. పాము యొక్క పగ ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం తరతరాలకు అర్జునుడి మీద ఉన్న పగ అక్కడ తీర్చుకోలేక, తరువాత అభిమన్యుని వద్ద తీర్చుకోలేక అతడి పుత్రుడైనటువంటి ఈ పరీక్షిత్తు మీద తీర్చుకున్నాడు అనేటువంటి కారణం కూడా ఒకటి చెబుతారు పెద్దలు. కనుక కేవలం ఆ బ్రాహ్మణుని శాపం మాత్రమే కాకుండా ఆ కుటుంబం మీద ఉండేటువంటి పగతో ఆ పగ తీర్చుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు అని.